శ్రీవల్లి చిన్న శ్రీవల్లి చిన్నమ్మా శ్రీవల్లి చిన్నమ్మా శ్రీవల్లి 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 చిన్నమ్మా శ్రీవల్లి ఏమైందమ్మా శ్రీవల్లి చిన్న వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం శ్రీవల్లి మెల్లగా ఏమైందమ్మా? ఏమో బాబాయ్ గారు కడుపులో మంట మంట అని అల్లాడిపోయింది. అలాగా? నా కోడలికి ఏమైందో తెలియడం లేదు బాబాయ్. ఏ ప్రమాదం రాకుండా చూడండి. తను ఇప్పుడు గర్భవతి. ఉన్నట్టుండి ఇలా జరిగిందంటే ఏమైందో ఏంటో అని చాలా భయంగా ఉంది. పరీక్ష చేసి గాని నేను మీకు చెప్పలేను. ఉండండి. నా కోడలు తను తినే తిండిలా అలాంటి పదార్థం ఎలా కలుస్తుంది? లేదమ్మా, ఖచ్చితంగా కలిసింది. అందుకే స్పృహ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడే కదా బాబు పసరు పోశాను, కొంచెం సమయం ఆగాలి.
తల్లి, నా బిడ్డ కోసం నా కోడలు ఎన్నో బాధలు పడింది. మా ఇంటి కోసం కూడా బాధలు పడింది. ఇప్పుడు తను గర్భవతి. తను తినే తిండిలో తినకూడని పదార్థం ఏదో తింది అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియకుండా అలా పడిపోయిందమ్మా. తనకి, తన కడుపులో బిడ్డకి ఏ ప్రమాదం రాకుండా చూడమ్మా. కనీసం ఉన్నవాళ్ళైనా ఉన్నంతలో ఆనందంగా ఉండేలా చూడమ్మా. నా కోడలికి ఎలాంటి ప్రమాదం రాకుండా నువ్వే చూడాలి తల్లి, నువ్వే చూడాలి. అమ్మా, నా కోడల్ని నువ్వే కాపాడాలి. ఇప్పుడు నా నమ్మకం, నా ధైర్యం నువ్వే తల్లి. చిన్నా, బాబాయ్ గారు, నా కోడలేంటి ఇంకా అలాగే ఉంది? అమ్మా, ఇప్పుడే ఏమీ చెప్పలేను. కొంచెం సమయం గడవాలి. అమ్మా, ఇక్కడే ఉంటే శ్రీవల్లి కోలుకుంటుందనే నమ్మకం కలగట్లేదు. ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా. బాబు, తినే ఆహారంలో ఏదో కలిసింది కాబట్టే ఆ ప్రభావం వలన అమ్మాయి కుదుట పడలేదు. మీరు ఎంత పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళినా ఎంతకన్నా ఫలితం గొప్పగా ఏముండదు. చిన్నా, ఈ ఊళ్ళో ఎంత పెద్ద జబ్బుకైనా బాబాయ్ గారే వైద్యం చేస్తారు. ఆయన హస్తవాసి మంచిది నాన్న. కొంచెంసేపు ఎదురు చూద్దాం. ఖచ్చితంగా శ్రీవల్లికి ఏమీ కాదు. అలాగే అమ్మవారి దయ కూడా ఉంటుంది.
బాబాయ్ గారు, ఇంతవరకు నా కోడలు కళ్ళు తెరవలేదు అంటే ఏంటి పరిస్థితి? శ్రీవల్లి అలా పడుకొని ఉంటే చూడ్డానికి చాలా బాధగా ఉంది. ఏదో ఒకటి చేయండి బాబాయ్ గారు. బాబు, నా అనుభవం అంతా ఉపయోగించాను. అమ్మాయిలో చలనం లేదు అంటే పరిస్థితి చేయి దాటిపోతుందా అనిపిస్తుంది. అలా అలా అనకండి బాబాయ్ గారు. మన కళ్ళ ముందున్నది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు. ఎలాగైనా వాళ్ళని బ్రతికించండి. మంచి మంచి మూలికా రసాలు అన్నీ వాడానమ్మా. మామూలుగా అయితే ఈపాటికే మామూలు మనిషి కావాలి. కానీ ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదంటే నమ్మకం పోతుందమ్మా. లేదు, శ్రీవల్లికి ఏం కాదు. శ్రీవల్లి, లే శ్రీవల్లి, శ్రీవల్లి కళ్ళు తెరు శ్రీవల్లి. శ్రీవల్లి, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. నీకేదైనా జరిగితే ఇంట్లో ఎవరు బ్రతకమమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి. లే శ్రీవల్లి, నీకేమీ కాదు. మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులోనే పెరుగుతుంది. మన ప్రతిరూపానికి నువ్వే ప్రాణం పోయాలి. కళ్ళు తెరు శ్రీవల్లి, లెగు శ్రీవల్లి, కళ్ళు తెరు శ్రీవల్లి. శ్రీవల్లి, ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, శ్రీవల్లి, కళ్ళు తెరవమ్మా. అమ్మా, శ్రీవల్లి, కళ్ళు తెరవు. శ్రీవల్లి. శ్రీవల్లి, శ్రీవల్లి. కడుపులో చెడంతా బయటకు పోయిందమ్మా. ఇక భయం లేదు. నాకేమైందండి? ఇక నీకేమీ కాదమ్మా. ఇప్పటిదాకా నువ్వు కళ్ళు తెరవకపోతే నీకేమైందోనని చాలా భయపడ్డావు. ఈయనే
నీకు వైద్యం చేసి నీ ప్రాణాలు కాపాడారు. ఇందులో నా గొప్పే ఉందమ్మా. ఆ చెట్లు ఇచ్చింది నీకిచ్చాను. నీకు ఏ భయం లేదమ్మా. కాసేపు అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళండి. అమ్మాయిలో చలనం లేదు అంటే పరిస్థితి చేయి దాటిపోతుందా అనిపిస్తుంది. ఏంటి నాన్నా, ఎందుకలా ఉన్నావు? నీ కోడల మీద నీకున్న అభిమానానికి ఇది సాక్ష్యం కదమ్మా. నాకు కోడలైనా కూతురైనా శ్రీవల్లే కదా. ఏ తల్లికైనా కొడుకంటే ప్రేమ. అదే తల్లి అత్త అయినప్పుడు కూడా తన భర్త తన బిడ్డల మీద ప్రేమ చూపిస్తుందే తప్ప కోడల్ని కూతురులా చూసుకునే అత్తలు ఎంతమంది ఉన్నారమ్మా? కొడుక్కి పెళ్లి చేస్తే చాలు సంతోషంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. వచ్చిన కోడలు సంతోషంగా ఉన్నప్పుడే తన కొడుకు కూడా సంతోషంగా ఉంటాడని చాలా మందికి అర్థం కాదు. అత్త కూడా అమ్మైనప్పుడే ఆ జంట సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. అందరమ్మలు నీలా ఉంటే ఎంత బాగుంటుందమ్మా. ఒకరినిలా ఉండమని మనం చెప్పలేం కదా నాన్న. కానీ మనం అలా ఉంటే చూసి మరో నలుగురు నేర్చుకుంటారు, వాళ్ళ మనసును మార్చుకుంటారు. నీ మంచి మనసు అందరికీ రాదమ్మా.